ప్రపంచ మత్తు పదార్థాల చరిత్రలో ఎల్మెంచో పేరు వింటే మెక్సికో పోలీసులు సైతం భయంతో వణికిపోతారు. మెక్సికో అడవుల్లో ఒక సాధారణ అవకాడో తోటలో కూలీగా మొదలైన ఇతని ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నేర సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగేలా చేసింది. బాహుబలి లాంటి సినిమాలు తీసే దర్శకులు కూడా ఎల్మెంచో జీవితాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు. సుమారు 1,00,000 మంది పుష్పరాజుల బలం ఇతని దగ్గర ఉండేది. నెమేసియో ఒసెగ్వెరా సెర్వెంటెస్ అనే పేరు కంటే ఎల్మెంచో అంటేనే ప్రపంచానికి తెలుసు. అమెరికా ప్రభుత్వం ఇతని తలపై ఏకంగా 125 కోట్ల రూపాయల భారీ రివార్డు ప్రకటించింది అంటేనే ఇతను ఎంతటి కరుడుగట్టిన నేరస్తులో అర్థం చేసుకోవచ్చు. మెక్సికోలో అవకాడో పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఆ తోటల యజమానుల మధ్య జరిగే గ్యాంగ్ వార్లలో మెంచో మొదట ఒక సాధారణ కిరాయి రౌడీగా ఉండేవాడు. ఆ తర్వాత మెల్లిగా ఆ తోటలన్నింటినీ తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అప్పట్లో ప్రతి కిలో పండు ఎగుమతిపై ఇతను పన్ను వసూలు చేసేవాడు. ఎవరైనా ఇతని మాట వినకపోతే వారి తోటలను తగలపెట్టడం, ఆ యజమానుల తలలు నరకడం చేసేవాడు. అందుకే అక్కడి పండ్లను రక్తపు అవకాడోలు అని పిలుస్తూ ఉంటారు. అక్కడి నుంచి మొదలైన ఇతని ప్రస్థానం మత్తు మందుల అక్రమ రవాణా వైపు మళ్ళింది. తనకంటూ ఒక రహస్య సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇతను ఎప్పుడూ ఎవరికి కనిపించడు. పోలీసుల కళ్ళు కప్పడంలో ఇతను ఆరితేరిపోయాడు. వేల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించిన అడవుల్లోనే ఉంటూ తన కార్యకలాపాలు సాగించేవాడు. సొంతంగా ఒక అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. దీనివల్ల పోలీసులు ఎప్పుడొస్తున్నారో ఇతనికి ముందే తెలిసిపోయేది. ఎల్మెంచో కేవలం మనుషులను చంపడమే కాదు, వారిలో భయం పుట్టించేలా చేసేవాడు. ఇతనికి దారికి అడ్డు వచ్చిన వారిని, అధికారులను కిడ్నాప్ చేసి నడి రోడ్డుపై శిక్షించేవాడు. ఎల్మెంచో బలం అతని దగ్గర ఉన్న ప్రైవేట్ సైన్యం. ప్రపంచంలోని ఏ డ్రగ్ డాన్ దగ్గర లేని విధంగా ఇతను ఒక అతిపెద్ద యుద్ధ ట్యాంకుల దళాన్ని తయారు చేసుకున్నాడు. సాధారణ ట్రక్కులకు భారీ ఇనుప రేకులు, మెషిన్ గన్లు అమర్చి వాటిని యుద్ధ ట్యాంకులుగా మార్చేవాడు. ఇవి ఆర్మీ ప్రయోగించే బాంబు దాడులను కూడా ధీటుగా తట్టుకునేలా ఉండేవి. తన గ్యాంగ్ లోని సభ్యులకు మిలిటరీ తరహాలో శిక్షణ ఇప్పించేవాడు ఎల్మెంచో. వారంతా అత్యాధునిక ఆయుధాలు ధరించి పరేడ్ చేస్తున్న వీడియోలు చూస్తే ఏదో దేశపు సైన్యం అనిపిస్తూ ఉంటుంది. ఏకంగా ప్రభుత్వం పైనే యుద్ధం ప్రకటించేంత ధైర్యం ఇతనికి ఉంది. ఆకాశం నుంచి బాంబులు కురిపించే టెక్నాలజీని కూడా ఇతను వాడుకోవడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. పోలీసుల క్యాంపులపై డ్రోన్లతో దాడులు చేయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2015లో జరిగిన ఒక ఘటన మెంచో క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఏకంగా రాకెట్ లాంచర్ వాడి ఆర్మీకి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చివేసి అనేక మంది సైనికుల ప్రాణాలు తీశాడు. అప్పటి వరకు అతన్ని ఒక చిన్న గ్యాంగ్ లీడర్ గా చూసిన ప్రభుత్వం ఆ ఘటన తర్వాతే అతన్ని దేశానికి పెద్ద శత్రువుగా ప్రకటించింది. ఇతని సామ్రాజ్యంలో క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉండేది. ఎవరైనా తప్పు చేస్తే వారికి కఠినమైన శిక్షలు వేసేవాడు. మెంచో గ్యాంగ్ లో చేరిన వారికి భారీగా జీతాలిచ్చేవాడు. ఇతని ఆయుధ సంపత్తిని చూసి మెక్సికో పోలీసులు కూడా ఎదుట పడడానికి భయపడేవారట. వందలాది వాహనాలతో ఇతని అనుచరులు నగరాల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవడానికి అధికారులకు లంచాలు ఇవ్వడం, వినని వారిని హతమార్చడం ఇతని శైలి. ఒక విధంగా చెప్పాలంటే మెక్సికోలోని కొన్ని రాష్ట్రాలు సమాంతర ప్రభుత్వాన్ని నడపడంటే అతిశయోక్తి కాదు. విపరీతమైన ఆదాయం ఉండడంతో ఎల్మెంచో తన కుటుంబాన్ని కూడా ఈ నేర ప్రపంచంలోకి లాగాడు. లాజెఫా అని పిలువబడే ఇతని భార్య కూడా తన గ్యాంగ్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండేది. మత్తు మందుల అమ్మకాల ద్వారా వచ్చే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే బాధ్యత ఆమె చూసుకునేది. హోటళ్లు, రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాల్లోకి ఆ డబ్బును మళ్లించి ఒక కార్పొరేట్ కంపెనీ లాగా నెట్వర్క్ నడిపింది. మెంచో కొడుకు కూడా తండ్రికి వారసుడిగా ఉండి ఆపరేషన్స్ చూసుకునేవాడు. ప్రస్తుతం భార్య, కొడుకు ఇద్దరు జైల్లోనే ఉన్నారు. వీరిని విడిపించడానికి మెంచో అనేక ప్రయత్నాలు చేశాడు. ఇతనికి తీవ్రమైన కిడ్నీ వ్యాధి ఉండడంతో పర్వత ప్రాంతాల్లో తన కోసమే రహస్యంగా మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇతని వెంట ఎప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్, మందులు ఉండే వాహనాలు తిరుగుతూ ఉండేవి. పోలీసులు అతన్ని పట్టుకోలేకపోవడానికి ఈ రహస్య జీవన శైలే ప్రధాన కారణం అంటున్నారు. మెక్సికోలోని కొన్ని పేద ప్రాంతాల్లో ఇతను ప్రజలకు డబ్బులు, ఆహారం పంపిణీ చేసి ఒక రాబిన్హుడ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. దీనివల్ల పోలీసులకు ఎవరూ సమాచారం ఇచ్చేవారు కాదు. మెంచో ఎక్కడున్నాడో తెలిసినా అక్కడి ప్రజలు పోలీసులకు చెప్పేవారు కాదు. మెంచో చనిపోయాడని గతంలో చాలా సార్లు వార్తలు వచ్చినా అవన్నీ అబద్ధాలని తర్వాత తెలిసేది. ప్రతిసారి తన ఉనికిని చాటుకోవడానికి ఒక భీకర దాడి చేసేవాడు. తన చుట్టూ ఉన్న ప్రజలను కాపాడుకుంటూనే శత్రువులను వేటాడడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇతని దగ్గర పనిచేసే అనుచరులు కూడా ప్రాణాలకు తెగించి పోరాడేవారు. తన అనారోగ్యాన్ని కూడా ఒక రహస్యంగా ఉంచి శత్రువులు తనపై దాడి చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అడవుల్లో కిలోమీటర్ల మేర భూగర్భ సొరంగాలు నిర్మించుకొని తప్పించుకునేవాడు. ఎల్మెంచో హతమవడంతో ఏకంగా ట్రంప్ కూడా రిలీఫ్ గా ఫీల్ అయ్యాడంటే మెంచో హవా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికి ఎంతో కష్టపడిన తరువాత ఎల్మెంచో వేట ముగిసింది. మెక్సికోలోని తపాల్పా పట్టణంలో స్పెషల్ ఫోర్సెస్ మెరుపు దాడి చేశాయి. అమెరికా నిఘా వర్గాల సహకారంతో జరిగిన ఈ ఆపరేషన్ లో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతని చికిత్స కోసం మరొక ప్రాంతానికి తరలిస్తుండగా ప్రాణాలు పోయాయి. ఇతని మరణంతో మెక్సికోలో ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. మెంచో వారసత్వం కోసం అతని అల్లుడు జూలియో ఇతర కమాండర్ల మధ్య యుద్ధం మొదలైంది. ఒకరినొకరు చంపుకుంటూ పట్టణాలను రక్తసిక్తం చేస్తున్నారు. మెంచో లేని లోటును క్యాష్ చేసుకోవడానికి ఎల్ చేపో గ్యాంగ్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. పాత గ్యాంగులు మళ్లీ ఆధిపత్యం కోసం గొడవలకు దిగుతున్నాయి. ప్రభుత్వం అనేక చోట్ల ఎమర్జెన్సీ ప్రకటించింది. ఒక క్రూరమైన బాస్ పోయినా అతను సృష్టించిన వ్యవస్థ, ఆయుధ సంపత్తి ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్తాయనేది ఆందోళన కలిగిస్తోంది. మెంచో తన జీవితంలో ఎప్పుడూ లొంగిపోవడానికి ఇష్టపడలేదు. చివరకు ప్రియురాలు చేసిన మోసం, అనారోగ్యం, ఆర్మీ దాడికి తలవంచాల్సి వచ్చింది. మెంచో అంతం తర్వాత మెక్సికోలో శాంతి వస్తుందని భావించిన వారసత్వ పోరు వల్ల పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. కోట్ల రూపాయల రివార్డు ప్రకటించినా దొరకని ఈ డాన్ ఒక పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మత్తుమందుల అక్రమ రవాణా వల్ల వచ్చే డబ్బుతో ఎంతటి సామ్రాజ్యం నిర్మించినా చివరకు చావు తప్పదని మెంచో జీవితం నిరూపిస్తోంది. కత్తులతో వ్యాపారం చేసేవాడు చివరకు ఆ కత్తుల ద్వారానే చనిపోయినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇతను పోయినా అతడు నాటిన హింస బీజాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మెక్సికో వీధుల్లో ఇప్పటికీ తుపాకుల మోత వినిపిస్తూనే ఉంది.